బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో నేటి నుంచి భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2025 అట్టహాసంగా ప్రారంభం కానుంది. స్థానిక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ స్థాయి సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కలిసి ప్రారంభించనున్నారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ వేడుకకు తరలివచ్చారు. భారతీయ సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతికతతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగనుంది. ఇందులో భాగంగా సైన్స్ ఎక్స్పో, పుస్తకాల ప్రదర్శనతో పాటుగా వివిధ అంశాలపైన చర్చా గోష్ఠులు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో నేటి నుంచి భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2025 అట్టహాసంగా ప్రారంభం కానుంది. స్థానిక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 4 రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి ప్రారంభించనున్నారు. దేశం నలుమూలల నుంచి దాదాపు 1500 మంది ప్రతినిధులు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ వేడుకకు తరలివచ్చారు. దాదాపు భారతీయ సాంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్ర సాంకేతికతతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ సదస్సు సాగనుంది. ఇందులో భాగంగా సైన్స్ ఎక్స్పోతో పాటుగా పుస్తక ప్రదర్శనతో పాటు వివిధ అంశాలపైన చర్చా గోష్ఠులు నిర్వహించనున్నారు. తిరుపతిలో నేటి నుంచి భారతీయ విజ్ఞాన సమ్మేళనం 2025 అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కలిసి ప్రారంభించబోతున్నారు. దాదాపు 1500 మంది పూర్తి స్థాయిలో ప్రతినిధులు, ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ వేడుకలకు హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ముఖ్యమంత్రితో పాటుగా మోహన్ భగవత్ వచ్చేటువంటి సమావేశానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఏ సమయానికి సదస్సు ప్రారంభమయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి? పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీమ్. ఈవేళ చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో తిరుపతి అగ్రికల్చర్ కాలేజీకి హెలిప్యాడ్ ద్వారా చేరుకోనున్నారు. సో అక్కడ నుండి ప్రజాప్రతినిధుల దగ్గర నుండి, ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించిన తర్వాత నేరుగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. సో అక్కడ ఏర్పాటు చేసినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ లో కూడా పాల్గొంటున్నటువంటి ఒక పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా మన మేధావులు చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నేపథ్యం, ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం నేపథ్యంలో పెద్ద స్థాయిలో దీనికి డెలిగేట్స్ అందరూ కూడా వస్తున్నారు. ప్రతి యూనివర్సిటీ నుంచి కూడా వస్తున్నటువంటి ఈ డెలిగేట్స్ కు భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్నోవేటివ్ మెథడ్స్, ఏదైతే కొత్త కొత్త ఆవిష్కరాలకు కేంద్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ వెబినార్ ని ఈ వేదిక ద్వారా ప్రజలకు ముందుకు తీసుకెళ్లడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఇవాళ డ్రోన్ సహాయంతో ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయనేటువంటి అంశం పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఏ విధంగా సద్వినియోగపరచుకోవచ్చు అనేటువంటి అంశాలపైన యువ పారిశ్రామికవేత్తలతో పాటు యువ సైంటిస్టులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వారి యొక్క ఎగ్జిబిట్ ని కూడా, అంటే వారు ఏదైతే రూపకల్పన చేశారో ఆ రూపకల్పనను ప్రదర్శనలో ఉంచుతారు. సో ఈ వీళ్ళందరితో మమేకమవుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా వారి దగ్గర నుంచి కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ యువ సైంటిస్టులందరూ కూడా తయారు చేసినటువంటి వివిధ రకాలైనటువంటి మాడ్యూల్స్ ఏదైతే ఉంటాయో వాటిని కూడా ప్రదర్శించేటువంటి అవకాశం ఉంది. సైన్స్ ఎగ్జిబిషన్ గతంలో ఎస్వి యూనివర్సిటీలో జరిగింది, ఇప్పుడు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఈ వేదిక ద్వారా స్టూడెంట్స్ లో ఉన్నటువంటి యువ సైంటిస్టులలో ఉన్నటువంటి
వారి యొక్క ప్రతిభా పాఠవాలు కూడా బయటకు రావడానికి కూడా అవకాశం ఉంటది. తద్వారా భారతదేశ జాతికి ప్రజలకు ఉపయోగపడే రీతిలో యువ సైంటిస్టులు వ్యవహరిస్తున్నటువంటి ఆలోచనలు అబ్బురపరిచే విధంగా కూడా ఈ ప్రదర్శనలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే చంద్రబాబుతో పాటు వేళ నిన్న సాయంత్రం ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు కూడా తిరుపతికి చేరుకున్నటువంటి ఒక పరిస్థితి. సో వీరిరువురు కూడా ఈవేళ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రహీం ఇక్కడ నుండి డిపిఓ కార్యాలయానికి వెళ్తారు. అంటే ఇప్పటి వరకు మనకి చిత్తూరు జిల్లా 2 ప్రాంతాలుగా విభజించిన తర్వాత అంటే రెండు విభాగాలుగా అయిన తర్వాత తిరుపతికి ఎస్పీ వచ్చినప్పటికీ కూడా కార్యాలయం లేదు, సొంత కార్యాలయం. ఈ నేపథ్యంలో సొంత కార్యాలయాన్ని కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ ని కూడా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేయనున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. 9:45 తిరుపతికి చేరుకోనున్నారు. అక్కడ హెలిప్యాడ్ లో ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించిన తర్వాత నేరుగా సంస్కృత విశ్వవిద్యాలయానికి వెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ నుండి నేరుగా డిపిఓ కార్యాలయం ముగించుకున్న తర్వాత సుమారు 1 గంట ప్రాంతంలో తిరుపతిలో ఎన్టీఆర్ రాజు అనేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నారు. సో వారు ఎన్టీ రామారావు గారి ఆత్మీయ సాన్నిహిత్యం నేపథ్యంలో అభిమాని కావడంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించి 1:45 రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.